డాక్టర్ గారు చాలాసేపు కూర్చోవడం వల్ల ఫైల్స్ వస్తుంది అంటారు, అది నిజమేనా? యా, ఇప్పుడు కూర్చోవడం అంటే వాట్ డూ యూ మీన్? చైర్ లో కూర్చోవడమా? ఐటీ ఎంప్లాయీస్ చేస్తుంటారట, అంటే మామూలుగా బ్రాహ్మణులు అందరూ పూజ చేస్తూ కూడా కూర్చుంటారు. సో దట్స్ ఎ నార్మల్ న్యాచురల్ పోజ్. ఇందులో మనకి ఐటీ ఎంప్లాయీస్ కూర్చొని చాలా లాంగ్ అవర్స్ కూర్చుంటే డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ రిస్క్ దట్ బ్లడ్ నుంచి పైనుంచి వర్టికల్ గా వెళ్ళి పైల్స్ యానోరెక్టల్ రీజన్ మీద బ్లడ్ వెసల్ స్ట్రైట్ గా ఉండడం వల్ల కంజెషన్ ఎక్కువ అయ్యి దాని మీద ప్రెషర్ ఉంటుంది. నా ఇప్పుడు ఏం చేస్తారంటే ఐటీ కంపెనీస్ కూడా చాలా వరకు అర్గోనామిక్ చైర్స్ తయారు చేశారు. అందులో ఏమవుతుందంటే ఇట్ ఈస్ వెల్ ప్యాడెడ్, ద చైర్ ఈస్ వెల్ ప్యాడెడ్, స్పాంజ్ అది వేసి అంతా తయారు చేస్తారు. అయితే అప్పుడు ఏంటవుతుందంటే ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ అదర్ ఫ్యాక్టర్. వాట్ ఈస్ ద అండర్ గార్మెంట్స్ యూర్ వేరింగ్, అండ్ యూర్ వేరింగ్ ఎ కాటన్ ఆర్ ఎ జీన్స్ ప్యాంట్ ఆల్సో. ఇట్స్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ కమ్స్ ఇన్ టు ఇట్. ఇవన్నీ కానీ కలిపారంటే డెఫినెట్లీ బాడీ రిక్వైర్స్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్సర్సైజ్. ద బ్లడ్ మస్ట్ బి కంటిన్యూస్లీ ఫ్లోయింగ్. రివర్ లో వాటర్ ఫ్లో అవుతున్న కొద్దీ యూ హ్యావ్ ఎ ఫ్రెష్ వాటర్. గంగా ఇస్ ది మదర్ ఆఫ్ ఆల్ రివర్స్. ఎందుకు అంటే వాటర్ కంటిన్యూస్ ఫ్లో అవుతూనే ఉంటుంది డే ఇన్ అండ్ డే అవుట్ త్రూ అవుట్ ద ఇయర్. అలాగే మన పైల్స్ బ్లడ్ బాడీలో బ్లడ్ సర్క్యులేట్ అవుతూనే ఉండాలి. స్టాసిస్ అయిందంటే దాన్నే పైల్స్ అంటారు. కంజెస్టెడ్ స్టాటిక్ వెసల్స్ ఆర్ కాల్డ్ పైల్స్. ద పాసిబిలిటీ ఈస్ మోర్. అయితే దీనికి ఏంటంటే ప్లాస్టిక్ ఉండే అలా లేకుండా ప్యాడెడ్ అయి ఉంటే చాలా బాగుంటుంది. యూ హ్యావ్ టు టేక్ ఏ వాక్ ఎవ్రీ 45 minutes to 1.5 hours లోపలిని. గో ఫర్ ఏ వాక్ అండ్ దెన్ కమ్ బ్యాక్. దట్ ఈస్ డెఫినెట్లీ ద బెస్ట్ ఆన్సర్ టు దిస్.